సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎలాంటి విషయాల్ని పట్టించుకుంటారో సూపర్ స్టార్ కి చాలా బాగా తెలుసు. అందుకే ప్రతి సినిమాలో కూడా ఫ్యాన్స్ కోరుకునే అంశాల్ని మేళవించడానికి ట్రై చేస్తూ ఉంటారు మహేష్. లేటెస్ట్ గుంటూరు కారం మూవీలో పాట విన్న వారెవ్వరైనా సరే వారెవ్వ అనకమానరు. అప్పుడెప్పుడో చిన్నప్పటి సంగతి కాదు, వేడివేడిగా ఇప్పుడేం జరిగిందన్నది ఇంపార్టెంట్ అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. గుంటూరు కారంలో కుర్చీ సాంగ్ చూసిన వాళ్ళందరూ మహేష్ డాన్స్ కి ఫిదా అవుతున్నారు. థియేటర్లలో ఈ పాటకు ఈలలు గోలలు మామూలుగా ఉండవన్నది క్రిటిక్స్ మాట. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే గుంటూరు కారంలో ఊర మాస్ బీట్ ని ట్రై చేశారు మహేష్. శ్రీలీలతో పోటాపోటీగా వేసిన డాన్సులు కేక్ అంటున్నారు ఫ్యాన్స్. ఈసారి పండగ మనదే బాస్ అంటూ తమ వైపు నుంచి ఫుల్ సపోర్ట్ చేసేస్తున్నారు. మరికొందరైతే మమ మహేషా పాటను గుర్తు చేసుకుంటున్నారు. సర్కార్ వారి పాట సినిమాలో మమ మహేషా పాట విడుదలైనప్పుడు క్లాస్గా ఉన్న మాస్ బీట్ అంటూ మెచ్చుకున్నారు జనాలు. మహేష్ చాట్ బస్టర్ సాంగ్స్ లో మమ మహేష్ కి స్పెషల్ ప్లేస్ ఉంది. ఇప్పుడు దాన్ని మరపించేలా కుదిరింది కుర్చీ సాంగ్. మహేష్ సినిమాలో మాస్ బీట్ అంటే ఈ మధ్య ఈ పాటలు గుర్తుకొస్తున్నాయి కానీ స్టైలిష్ మాస్ సాంగ్ గా పాపులర్ అయింది తమన్నాతో కలిసి స్టెప్పులేసిన డాంగ్ డాంగ్ సాంగ్. పార్టీల్లో ఇప్పటికీ మారుమోగుతోంది. అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయని అసలు అర్థం కాదు. దేనికోసం పరుగులాటో అస్సలు అర్థం కాదు. కానీ అంతా జరుగుతున్న క్రమంలో ఎక్కడో ఒక్క క్షణం ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు ఉండాలి. పరుగు ఆపడం ఒక కళ. మంచి స్పీడ్ మీద ఉన్నప్పుడు కాస్త ఆగు, కాస్త ఏం జరుగుతుందో ఆలోచించు, ఎంత దూరం వచ్చేసావో గమనించు అని చెప్పేవాళ్ళు చాలా చాలా ముఖ్యం. మరి అలాంటి వాళ్ళు తనతో ఉన్నారు అంటున్నారు రష్మిక. వారెవరో చూసేద్దాం. ఇది కదా నేను కన్న కల అంటున్నారు రష్మిక. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఎదురైనప్పుడు దాన్ని ఆస్వాదించడానికి కూడా మనసుండాలి. ఆస్వాదించమని చెప్పే మనుషులు మనతో ఉండాలి అంటున్నారు నేషనల్ క్రష్. చిన్న ట్రావెల్ బ్యాగ్తో నింగివైపు చూస్తూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పిక్, పోస్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. కొన్నిసార్లు జస్ట్ ఒక పాస్ తీసుకుని ఆలోచించాలి అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు రష్మిక. కెరీర్లో గ్యాప్ తీసుకుంటున్నారా అనే అనుమానాల్ని వ్యక్తం చేసిన వారు కొందరైతే అబ్బే అలాంటిదేం లేదు, జస్ట్ ఇయర్ అండ్ మూడ్, హాలిడే వైబ్స్ అంటూ క్లారిటీ చేస్తున్నారు మరికొందరు. తన జీవితంలో తాను ఎంచుకున్న మార్గం, ఎదిగిన తీరు తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నది రష్మిక మనసులో మాట. అసలు తానెంత దూరం ట్రావెల్ చేశానో కూడా ఎప్పుడూ అనుకోలేదట. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ఎదిగిన భావం కలుగుతోందంటున్నారు ఈ బ్యూటీ. 2023ని వారసుడు మూవీతో పాజిటివ్గా స్టార్ట్ చేశారు మేడం రష్మిక. డిసెంబర్ 1న యానిమల్తో అంతే గొప్పగా ఎండ్ చేశారు. బాలీవుడ్లో బంపర్ హిట్ చూడాలన్నది నేషనల్ క్రష్కి ఎన్నాళ్లగానో ఉన్న కల. దానికోసం ఆమె చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఆ ప్రయత్నం ఇప్పుడు ఫలించింది. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు అంటూ హ్యాపీగా చెబుతోంది రష్మిక టీం. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోలు ఎంతమంది? మన సినిమాల్ని అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేశామా లేదా అన్నది ఇక్కడ టాపిక్ కాదు. మన హీరోల్లో ఎంతమందిని పొరుగు జనాలు, మిగిలిన సెలబ్రిటీలు పాన్ ఇండియా స్టార్స్గా గుర్తిస్తున్నారు? అదే కదా మ్యాటర్. చూద్దాం. రియల్ టైమ్ డైనోసార్ గురించి అందరికీ తెలుసు. కానీ సిల్వర్ స్క్రీన్ డైనోసార్ ని పరిచయం చేసింది సలార్ మూవీ. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని ప్రభాస్ అంటే పాన్ ఇండియా మొత్తం బుద్ధిగా తలూపింది. పక్కా స్టార్ ఆగయా అని పండగ చేసుకుంది. సాహో సౌత్ లో ఆడకపోయినా నార్త్ లో జబర్దస్త్ కలెక్షన్స్ తెచ్చుకోవడానికి ఇది కూడా ఒక రీజన్. అంతలా పాన్ ఇండియా స్టార్ల లిస్ట్ లో ఎమర్జ్ అయిపోయారు ప్రభాస్. రాధేశ్యామ్, ఆదిపురుష్ అన్నీ ఫ్లాప్లే. అయినా సలార్ హిట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఊపిరి పీల్చుకునేలా చేసింది. మావాడి సినిమా జస్ట్ కనెక్ట్ అయితే చాలు, కోట్లు కుమ్మరిస్తాం అని కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. ఇటు అల్లు అర్జున్ మాత్రం తగ్గేదేలే నుంచి అస్సలు తగ్గేదేలే అనే మాటకి ప్రమోట్ అయిపోయారు. పుష్ప ది రూల్ వేరే లెవెల్లో వస్తోందంటున్నారు బన్నీ. ఆయన మాటలు పాన్ ఇండియన్ ప్రేక్షకుల్ని ఊరించేస్తున్నాయి. బన్నీ కంటే ముందే నార్త్ ఆడియన్స్ ని RRR తో పలకరించారు తారక్ అండ్ రామ్ చరణ్. అయినా పాన్ ఇండియన్ హీరోలుగా వీరిద్దరి పేర్లు పెద్దగా బజ్ లో ఉండట్లేదు. దీనికి రీజన్ ఏంటా అని ఆరా తీస్తే రాజమౌళి షాడో అనేది స్పష్టమైంది. ఇప్పటికీ తారక్, చెర్రీ ఇద్దరూ రాజమౌళి హీరోలుగానే నార్త్ లో ప్రొజెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు వార్ 2 చేస్తున్నారు తారక్. భవిష్యత్తులో వార్ 2, దేవరా నార్త్ లో గట్టి కలెక్షన్స్ తెచ్చుకుంటే తారక్ కి పాన్ ఇండియా స్టార్ గా తిరుగుండదు. అలాగే రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ తో ప్రూవ్ చేసుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు హీరోల సంఖ్య కాస్త గట్టిగానే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సక్సెస్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక సినిమా చేసి 2024లో బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకు ప్లాన్ చేస్తున్నారు తెలుసా? సౌత్ నుంచి కెప్టెన్, హీరో, మెయిన్ రెడీ అంటుంటే నార్త్ నుంచి ఒక గ్లామర్ బ్యూటీతో కలిసి విలన్ ట్రావెల్ స్టార్ట్ చేశారు. ఇంతమందిని చూశాక అంచనాలు మామూలుగా ఉంటాయా చెప్పండి? స్కై ఈజ్ ది లిమిట్ అంటున్నారు ఆడియన్స్.
2023 సంక్రాంతిని వాల్తీరు వెరియతో పాజిటివ్ గా స్టార్ట్ చేశారు బాబీ. రైటర్ కమ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు బాబీ. ఆయన డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ చేసిన వాల్తీరు వెరియను జనాలు మంచి మార్కులతో పాస్ చేశారు. ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసిన వెంటనే బాలయ్యతో మూవీ ప్లాన్ చేశారు బాబీ. ప్రస్తుతం బాబీ సెట్స్ లోనే ఉన్నారు సిల్వర్ స్క్రీన్ భగవంత్ కేసరి. లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో 2 హిట్లు అందుకున్నారు నందమూరి నటసింహం, బాలయ్య. ఈ సినిమా జోష్లోనే బాబీతో ప్రయాణం మొదలుపెట్టారు బాలయ్య. భగవంత్ కేసరిలో చూసిన గెటప్ కి, క్యారెక్టర్ కి ఇప్పుడు 109లో కనిపించే బాలయ్యకు పూర్తి కాంట్రాస్ట్ ఉంటుంది అన్నది ఫిలిం నగర్ మాట. బాలయ్య సినిమాలో విలన్లకు ఎప్పుడు పవర్ఫుల్ రోలే. అంతటి పవర్ ఉంది కాబట్టి ఈసారి యానిమల్ విలన్ ని రంగంలోకి దించారు మేకర్స్. జమల్ కుడు సాంగ్ తో మాస్ ని, క్లాస్ ని వారెవ్వా అంటూ మెప్పించిన బాబీ డియోల్ ఇప్పుడు 109లో నందమూరి నటసింహానికి విలన్ గా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అప్పుడే మొదలైపోయింది. 2023లో బాసు వేర్ ఇస్ ద పార్టీ అంటూ కుర్రకారు చేత స్టెప్పులేయించిన ఊర్వశీ రౌతేలా కూడా ఇప్పుడు బాలయ్య సెట్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ ముంబై నుంచి ఊర్వశి, బాబీ డియోల్ కలిసి ట్రావెల్ చేస్తున్న పిక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నందమూరి హీరోలు నియర్ ఫ్యూచర్ లో సీక్వెల్స్ కి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ దేవర పార్ట్ 1 ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. బింబిసారా సీక్వెల్ కోసం కళ్యాణ్ రామ్ సిద్ధంగా ఉన్నారు. మిగిలిన సినిమాల సంగతి ఏంటి మరి అని అనుకుంటున్నారా? కమాన్, లెట్స్ వాచ్. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సినిమా డెవిల్. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. మంచి స్పందన వస్తోంది. పీరియాడిక్ ఏజెంట్ డ్రామాగా ప్రూవ్ చేసుకుంటోంది. ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్ చూశాక డెవిల్ 2 చేయడం పక్కా అన్నారు కళ్యాణ్ రామ్. ఆల్రెడీ కార్తీకుడిలో షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచించామని, 1940s కథతో పాటు ఇప్పటి జనరేషన్ కి కూడా లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుందన్నారు కళ్యాణ్ రామ్. 2024లో కానీ 2025లో కానీ డెవిల్ సీక్వెల్ రెడీ అవుతుందన్నారు కళ్యాణ్ రామ్. ఈ మధ్య సడన్ సక్సెస్ అందుకున్న బింబిసారకు కూడా సీక్వెల్ చేయబోతున్నారు. 2024లో బింబిసార సినిమా సీక్వెల్ స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు నందమూరి హీరో. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా దేవర. తారక్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఆ తరువాత కొంత గ్యాప్ ఇచ్చి సీక్వెల్ పనులు మొదలు పెడతారు కొరటాల శివ. దేవరకు మాత్రమే కాదు, RRRకి కూడా సీక్వెల్ ఉందన్న వార్తలు ఎప్పట్నుంచో హల్చల్ చేస్తున్నాయి. మరొకవైపు అఖండ సీక్వెల్ కూడా ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.